తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మంకి ఇంకా టికెట్ ఖరారు కాలేదు. అయ్యా ఎందుకోసం అయ్యా అంటే ముగ్గురు హేమీలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మల్లుబట్టి విక్రమార్క గారు, ముగ్గురు హేమీలు, ముగ్గురు మినిస్టర్స్, ముగ్గురు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి ముగ్గురు నేతలు. సో ఈ ముగ్గురు నేతల మధ్యనే పోటీ పడింది. సో ఈ పోటీలో మరి లాస్ట్కి టికెట్ ఎవరు చేజెక్కించుకుంటారు అనేది ఒక సస్పెన్స్. ఎందుకంటే పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నది సీనియర్ నాయకులు మల్లుబట్టి విక్రమార్క గారు. అది పక్కన పెడితే ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం గలవాడు తుమ్మల నాగేశ్వరరావు గారు. అది పక్కన పెడితే ఖమ్మం జిల్లాలో వివిధ నాయకుల్ని నేతల్ని శాసించగల నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సో ముగ్గురు కూడా కీలకమైన నేతలే. సో ఈ ముగ్గురు కూడా ఇప్పుడు మనం చూసుకుంటే మల్లుబట్టి విక్రమార్క గారు వచ్చేసి వాళ్ళ మిస్సెస్కి టికెట్ అడగడం జరుగుతుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చేసి వాళ్ళ తనయుడికి, వాళ్ళ అబ్బాయి గారికి టికెట్ అడగడం జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసి వాళ్ళ తమ్ముడికి టికెట్ అడగడం జరుగుతుంది, ఫ్యామిలీ వరకు. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే నాతో పాటు చాలామందికి కూడా డౌట్ వచ్చింది. ఆ రోజు తీన్మార్ మల్లన్నే కానీ సరే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒకనొక టైంలో అన్నాడు. ఏమన్నాడు అయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కుటుంబ రాజకీయాలు, వాళ్ళ కుటుంబం వాళ్ళకే వివిధ పదవులు ఇచ్చుకుంటుంది, వాళ్ళ కుటుంబం ఉన్న వాళ్ళకే ఏమైనా సరే రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది అన్నారు. బాగుంది, అప్పుడు విమర్శించినాం. మరి ఈరోజు ఆ తెలివి ఎక్కడ పోయిందని నా ఒక డౌట్. ఎందుకంటే ఖమ్మం ఇంకో మహా అయితే ఎలక్షన్స్ 20 రోజులు 19 రోజులు మాత్రమే సమయం మిగిలింది. సో ఇలాంటి క్లిష్ట సమయంలో ఇంకా మీరు అభ్యర్థిని ప్రకటించుకోకుండా మీరే కొట్టుకుంటా లోపల పార్టీకి నష్టం చేసినట్టు అవుతుంది కదా అది. సరే, అక్కడ ఎవరు గెలిచే విషయం అన్నది పక్కన పెడితే కుటుంబ రాజకీయాలు వద్దు అన్నారు మీరే. మళ్ళీ అదే కుటుంబ రాజకీయాన్ని ప్రోత్సహించేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వారు కదా. ఇప్పుడు జస్ట్ ఒక సామాన్యుడికి వచ్చే డౌట్ అండి ఇది, అందరు గమనించండి. ఇప్పుడు ఇక్కడ కుటుంబ పరిపాలన వద్దు అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు ప్రజలందరూ కలిసి. సో మళ్ళీ అదే కుటుంబ పరిపాలనని కాంగ్రెస్ పార్టీ చేస్తే మరి అది తప్పవదండి. ఇప్పుడు అంతెందుకు, ఖమ్మం జిల్లా నుంచి చాలామంది ఉన్నారు కదా నాయకులు కాంగ్రెస్ కోసం పోటాడింది. తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మహా అయితే మొన్న జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వారే వీళ్ళిద్దరు కూడా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారే కావచ్చు, వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒకనొక టైంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వాళ్ళే వీళ్ళు. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చేసింది కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అవమానాలు ఎదుర్కొని ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చు కదా. అదే టికెట్ని అవి వద్దు మనకి మన కుటుంబ రాజకీయాలు, మన స్వార్థ రాజకీయాలు ఇవే కావాలి. ఎట్లాంటి ఇవి ఇట్లనే చేసుకుంటే ఎట్లాంటి జీవితం? కాస్త ఉద్యమకారులకో వీళ్ళకో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకో వీళ్ళకో టికెట్ ఇవ్వండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఒక రాజకీయ నాయకుడు ఏంటయ్యా అంటే 10 మంది నాయకుల్ని తయారు చేసినాడు ఒక రాజకీయ నాయకుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. సో మీరు రాజకీయ నాయకులను తయారు చేయండి, మీ కుటుంబం నుంచి అందరిని తయారు చేస్తుంటే ఎట్లుంటుంది? నాకు వచ్చిన డౌట్ అండి ఇది. సారీ, ఎవరిని విమర్శించడానికైతే కాదు, ఎవరిని తప్పుదోవ పట్టించడానికైతే కాదు. జస్ట్ ఏంటంటే ఎలక్షన్స్ మహా అయితే 20 రోజులు లేవు. ఇలాంటి టైంలో కూడా ఇంతవరకు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు ఏంట్రా అని ఒక ఆలోచన వచ్చింది. సో దాంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను పొరపాటు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్ టు యువర్ సేన.